నమస్కారం. నేను మీ వట్యాల శేఖర్ యాదవ్, సీతారాంపురం 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పార్టీ నుంచి కత్తెర గుర్తు మీద నేను అభ్యర్థిగా నిలబడ్డాను. 24వ వార్డు ప్రజలు నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ వార్డులో పూర్తి అవగాహనతో నేను రాజకీయ నాయకుడిగా ఉన్నాను. పోయినసారి అవకాశం రాలేదు, పోటీ చేశాను, అవకాశం రాలేదు. ఈసారి నన్ను మీరందరూ ఆశీర్వదించి కత్తెర గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థన. నన్ను టీఆర్పీ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న గారు నన్ను అభ్యర్థిగా ఇక్కడ వట్యాజనయ్య గారు వాళ్ళు ఆశీర్వదించి నన్ను పార్టీ పరంగా బీఫామ్ ఇచ్చి నిలబెట్టారు. వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకు రుణపడి ఉంటానని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి నన్ను నా మీద నమ్మకంతో నిలబెట్టారు. వారికి కృతజ్ఞతలు. నా వార్డు ప్రజల కోసం ఈసారి నన్ను భారీ మెజార్టీతో నా వార్డు ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. ఏ సమస్య ఉన్నా 24వ వార్డు ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా వాళ్ళ అభివృద్ధి బాటలో నేను ప్రతి ఇంటికి పోయి సమస్య తెలుసుకొని నేను మీ ఏ సమస్య ఉన్నా నేను వచ్చి పని చేస్తానని సవినయంగా కోరుకుంటున్నాను. మన వార్డులో ఉన్న సమస్య ఒకటే, పింఛన్లు, వృధా పింఛన్లు గట్ట చాలామందికి రావట్లేవు, ఇండ్లు లేవు, ఇళ్ళ సమస్య పెద్దగా ఉంది. గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవట్లేదు. ఈసారి నన్ను భారీ మెజార్టీతో కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించండి. నేను మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తానని కోరుకుంటున్నాను. జై తీర్మార్ మల్లన్న, జై జానన్న. నన్ను ఆశీర్వదించి నా ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాను. 24వ వార్డు ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు మీ అమూలమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.